రామ్మోహన్ గారు, కాంగ్రెస్ ప్రభుత్వము కాళేశ్వరం కమిషన్ రిపోర్టు, అలాగే 42% బీసీ రిజర్వేషన్లు, ఈ రెండు అంశాలని అసెంబ్లీలో తెరపైకి తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతోంది. అంటే ఇది కేవలం ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడం కోసం చేస్తున్నటువంటి డైవర్షన్ పాలిటిక్స్ అని ఇటు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. సో వీటిలో ఏది వాస్తవం అంటారు? మీ అంచనా ఏంటి? ఇది నిజంగా డైవర్షన్ పాలిటిక్స్ అని అనుకోవాలా? రోజా గారు, మీకు అట్లాగే ప్యానెల్లో ఉన్న మిత్రులు అతి వెంకటస్వామి గారికి, అట్లాగే గెలు శ్రీనివాస్ యాదవ్ గారికి నమస్కారం. రాజనీతి ప్రేక్షకు, నిజంగా ఇది మీరు ఫస్ట్ చదివిన ఎంట్రీతో నేను పూర్తిగా ఏకీపిస్తాను. చదివారు కదా, డైవర్షన్ ఎట్లా వస్తుంది. ఒకటి, ఈ 20 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పని ఏంటంటే కమిషన్లు వేసుకుంటూ పోయి, నిజంగా ఎవరు కూడా కాళేశ్వరం కమిషన్ డేట్ అయిందని ఎవరు అడగలేదు, ఎవరు అనలేదు. 7 సార్లు వాళ్ళు వాయిదా తీసుకొని కొండందేవి ఎలకరైనా పడతారా చూద్దామని అందరం ఆశించారు. సరే, 650 పేజీల రిపోర్టు, దాంట్లో 65 పేజీల రిపోర్టు వీళ్ళు బయట పెట్టడం, దాంట్లో 20 పేజీలు ప్రెస్ మాలాంటి వాళ్ళకి ఇవ్వడం చూసినాం. కనుక నేనేమంటున్నానంటే, వరుసగా కమిషన్ల కాలం పోయి, నిజంగా చెప్పానంటే రాజకీయ పార్టీలు కానీ ఇవాళ మన మీడియా కానీ ఈ డైవర్షన్ నడుస్తున్నట్టు. హీరో చక్రవర్తి కదా, రోమ్ నగరం తగలబడిపోతుంటే మన పీడీలు వాయించుకుని కూర్చున్నట్టు ఇవాళ 10 మంది చనిపోయినారు మన రాష్ట్రం. యూరియా కష్టాలు నిన్న పండుగ నాడు లిటరల్లీ అందరు రైతులు హీరో ఉన్నారు. వర్షాలు ఒకవైపు, చెరువు కట్టలు దిగిపోతున్నాయి, పాయట్లు నాశనం అయిపోతున్నాయి. ఈ చర్చ పెట్టకుండా రాజకీయ పార్టీలు ఎంతసేపు బండి సంజయ్ కేటీఆర్ కలిసినట్టు మన మీడియా కూడా దుర్మార్గంగా అది పెద్ద సంచలనం అంట. ఆ ఇద్దరు సుహృద్ భావాడు, శత్రువుడు, ఆ దేశాలు వేరేనా లేకపోతే ప్రపంచం వేరేనా? నేనేమంటున్నానంటే ఒక్కోసారి ఆవేశం వస్తుందమ్మా. నేనేమంటున్నానంటే అసలు డైవర్షన్ పాలిటిక్స్ రాజకీయ పార్టీలు కదా, మన మీడియా కూడా చేస్తుంది. రోజు రాజకీయ వార్తల కంటే నిజంగా ప్రజలు ఏం జరుగుతుంది, నిజంగా ఇవాళ లక్షలాది మంది ప్రజలు బాధపడుతున్నారు వాటితో, ఎరుపు దొరక రైతులు బాధపడుతున్నారు. నిజంగా ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. మీరు అన్న దాంతో నేను ఏకీపిస్తాను. 2 విషయాలు మాట్లాడు. ఒకటి, 42% ఏది అలవిగాని హామీని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అలవిగానే నేనైతే వ్యక్తిగతంగా బీసీలకు వెంకటస్వామి గారు అన్నట్టు 56 ఇచ్చిన నష్టం లేదండి. మిగతా 16% అందరికి ఓసీలకు ఇస్తే అయిపోతుంది, వెళ్ళలేదు. అసలు రిజర్వేషన్లు వట్టికుండా కాడ కొట్లాట అంటారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి, ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి, అందులో ప్రభుత్వం రంగంలో మాత్రం రిజర్వేషన్ ఉంటుంది. ఇవన్నీ వట్టి మాటలు. అంటే బీసీల భుజాల మీద తుపాకులు పెట్టి 3 పార్టీలు పేల్చుకుంటున్నాయి ఒకరినొకరు. భలే బీసీలే, అందరికి తెలుసు. యాదవ్ గారికి కానీ ఇటు పక్క వెంకటస్వామి గారికి కానీ తెలుసు. ఏమంటున్నా అంటే వీళ్ళు వాళ్ళ పార్టీ పాలసీ మాట్లాడు. నిజంగా చెప్పాలంటే బీసీ రిజర్వేషన్లను ఏదైతే కామారెడ్డి రిజర్వేషన్ పూర్తిగా అది అసత్యాలతోనే అబద్ధాలతో కూడుకున్నాడు. వాళ్ళకి తెలుసు అమలు కాదని. వస్తూ చూద్దాం అధికారంలోకి వస్తా అన్నారు. దాంట్లో సాధ్యాసాధ్యాలు చెప్తాను. యాజ్ అడ్వకేట్ నాకు ఏం పక్షపాతం లేదు, నేను స్పష్టంగా చెప్తాను. ఇవాళ 2 బిల్లులు పాస్ అయ్యాయి. ఏది, ఒకటేమో విద్యా ఉద్యోగాలలో, రెండోదేమో మనకు మన స్థానిక ప్రభుత్వ రిజర్వేషన్. ఈ రెండింటికి టీఆర్ఎస్ వాళ్ళు ఓటేసిండ్రు, బీజేపీ వాళ్ళు ఓటేసిండ్రు. అక్కడికి పోయినాక బీజేపీ తొండి వేసి చేస్తుంది. బీఆర్ఎస్ ఎట్లాగా ఏమంటుంది, మీరు అమలు చేస్తా అన్నారు, మేము ఓటేసినాం, మీరు ఎట్లా చేస్తారో చేయండి, కేంద్రంలో బీజేపీ ఉన్నది, రాష్ట్రంలో మీరు ఉన్నారని చెప్పి బీఆర్ఎస్ తప్పుకునే అవకాశం తప్పనిసరి ఉంటుంది. రాజకీయ పార్టీగా సన్యాసుల మఠం కాదు కదా. మేము ఇక్కడ మద్దతు ఇచ్చినాం, బిల్లు పాస్ అయింది, మీరు రాష్ట్రపతి పంపిండ్రు, అమలు అవుతుందా కాదా మీ ఇష్టం, మేము చేస్తామని వీళ్ళంట. కానీ బీజేపీ తొండి ఆట ఆడుతుంది. నేను కాంగ్రెస్ చెప్తాను, కాంగ్రెస్ మద్దతు చెప్తున్నా. వీళ్ళు మాట్లాడితే అసలు ఈ విషయం మాట్లాడతలేడు. కిషన్ రెడ్డి గారితో సహా తొండి ఆట ఆడుతున్నాడు. ఇక్కడ బీసీ బిల్లు ఏదైతే తెచ్చిండ్రో, అంతకు ముందు ఏదైతే బీసీ కులగణన జరిగిందో అలా పెద్ద పొరపాటు. బ్యూరోక్రాట్స్ మరి పిచ్చివాళ్ళు నాకు తెలియదు, కానీ బ్యూరోక్రాట్స్ చేసిన పొరపాటుకి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాల్సి వస్తుంది. వీళ్ళు ఏం చేయాల్సి ఉందంటే, బీసీ కులగణన చేసేటప్పుడు ముస్లిం బీసీలు హిందూ బీసీలు ఉండరు. మీరు గుజరాత్ మాట్లాడుతున్నారు, ఇంకేదో మాట్లాడుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ కౌంటర్ ఇచ్చేటప్పుడు కూడా వీళ్ళకి తెలివి లేదంటారు ఈ మాట మాట్లాడుతున్నారు. ఎందుకంటే మీరు బీసీలను విడదీసి ముస్లిం హిందూ బీసీలను ఎవరు విడదీయమని మిమ్మల్ని గతంలో దూదేకుల ఫకీర్లు వెంకటస్వామి గారికి బాగా తెలుసు. వీళ్ళందరూ ఆల్రెడీ బీసీలలో ఉన్నారు. కులగణనే తప్పు చేసి మళ్ళీ ఏం చేసిండ్రు, బిల్లులు మాత్రం కరెక్ట్ చేసిండ్రు. బిల్లులు ఎక్కడ కూడా బీసీలు ముస్లిం బీసీలు హిందూ బీసీలు లేదు. కానీ కిషన్ రెడ్డి కానీ బీజేపీ ఏమంటుంది, 10% వాళ్ళకి ఇచ్చేసి మీరు ఇచ్చే 42 32% కదా వీళ్ళకి ఇచ్చేది అని వాళ్ళు తొండి ఆటాడు. అక్కడనేమో బిల్ పాస్ కాదు, ఆర్డినెన్స్ ఏమో జారీ అయితే ఆర్డినెన్స్ గవర్నర్ గారు పైకి పంపిర్రు. ఈ 2 ఆప్షన్లు పోయినాయి. చివరికి నేనేమంటున్నానంటే బీసీ ఇప్పుడు 42% బీసీ రిజర్వేషన్లు అమలు కాకపోతే ఏం సార్, అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఏంటి పరిస్థితి? అది కూడా చెప్తా, ఒక్క 2 నిమిషాలు. అంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు ఆఖరికి ఎక్కడికి వస్తుందంటే 3వ మార్గం. అంటే ఒకటి, బిల్లులు పాస్ కావు, ఎట్టి బస్సులో బీజేపీ గవర్నమెంట్ ఉన్న రోజు పాస్ కావు.
అందుకని దాని కూడా పరిష్కారం చెప్పింది రేవంత్ రెడ్డి. మా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినాక మేము చేస్తామంటున్నాం. అంటే అయోధ్య దాకా అమాసాగాలి. 2029 దాకా ఎలక్షన్ జరగదు, 2029 దాకా ఏం జరగదు. నెంబర్ 1. రెండోది సరే అది పక్కన పెడదాం, అది కొంచెం సెట్ అయ్యారు అనుకుందాం. ఇక్కడ జరిగేది ఏంటంటే బిల్లు పాస్ కాదు. ఎందుకంటే బీజేపీ ఉన్నంత రోజులు ఆర్డినెన్స్ అస్సలు రాదు. ఆర్డినెన్స్ వస్తే కూడా హైకోర్టు ఒక్కటే దెబ్బతో కొట్టేస్తుంది. నేను స్పష్టంగా చెప్తాను. గతంలో తమిళనాడు జరిగింది ఏదో నేను ఉదాహరణ కోసం వివరిస్తాను. తమిళనాడు 2 సార్లు జైలంతా ఉన్నప్పుడు 2 సార్లు ఆర్డినెన్స్ జారీ చేసి రిజల్ట్ కొట్టేసింది. పివి నరసింహరావు గారి పుణ్యం వల్ల పివి నరసింహరావు గారు జైలంతా కలిసి వాళ్ళు ఏం చేశారంటే కేంద్రంలోకి బిల్లు పాస్ చేసి అది 9వ షెడ్యూల్లో చేర్చింది. కనుక 69 రిజర్వేషన్ అక్కడ ఒక్క దగ్గర దేశం ఎక్కడ అమలు అవుతుంది. దాన్ని బట్టి ఏంటి బిల్లు పాస్ కావాలి, లేకుంటే 9వ షెడ్యూల్ చేర్చాలి. అది కాదు, ఆర్డినెన్స్ రాదు. చివరికి అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి అన్నది ఏంటంటే 42% మేము రిజర్వేషన్ పార్టీ పరంగా ఇస్తాం. అంటే ఏమన్నట్టు కేసీఆర్ గతంలో 22, అదే 22% రిజర్వేషన్ అఫీషియల్గా ఉంటాయి. మిగతా 20% వీళ్ళు ఎక్స్ట్రా ఇస్తారట. నేను బీఆర్ఎస్ మాటలు సమర్థిస్తున్నా. హామీ మీది, అమలు మాది ఎందుకైతే మేము ఎందుకు ఇస్తామని అంటారు కదా. ఇప్పుడు హామీ ఏమో కాంగ్రెస్ పార్టీది. మీరు ఒక చోట బీసీ రిజర్వేషన్ లేని చోట 20 చోట్ల అట్లా ఇవ్వాలి. 22 లీగల్, మిగతా 20 అది ఇల్లీగల్. ఇల్లీగల్ అంటే చట్టపరంగా చెల్లదు. ఒక ఆయన బీసీలను పెడతాడు కాంగ్రెస్ పార్టీ, కానీ బీఆర్ఎస్ కూడా బీసీలకు భయపడి బీసీలు ఇస్తుండొచ్చు, బీసీపీ కూడా ఇస్తుండొచ్చు. ఎవడన్నా ఇంకోటి వచ్చి బీసీగా కారణం చేస్తారు కదా అక్కడ. దాన్ని ఎవరు అభ్యంతరం పెడతారు, ఎవరు అడ్డుకుంటారు? అంటే పార్టీలను కట్టుబాటు చేస్తారు. ప్రజలు మొత్తం 4 కోట్ల మంది ప్రజలు ఆపుతారా? రిజర్వేషన్ లేని దగ్గర బీసీఎల్ నిలబడాలని ఆపగలుగుతారా మీరు? అందుకని ఇది దొల్లతనం అంటున్నారు. 42% బీసీఎల్ రిజర్వేషన్లు మేము పార్టీ పరంగా ఇస్తామనే మాట పూర్తిగా దొల్లతనమైన మాట. దానికి మిగతా పార్టీలు భయపడి కట్టుబడుతుండొచ్చు, కానీ కావచ్చు. నేను ఇంకొక మాట చెప్తాను. మేము సర్పంచ్లకు 2021 నుంచి 2001 సార్ నేను శిక్షణ ఇస్తున్నాను. పోయిన సర్పంచ్లు కూడా శిక్షణ ఇచ్చాను. 50% కంటే ఎక్కువ మంది బీసీలు ఎన్నికైతున్నారు సర్పంచ్లలో. మీరు చూడండి, గమనిస్తే మీరు సామాజిక చైతన్యం వచ్చినాక మీరు చట్టం ఉన్నా లేకపోయినా అది అమలైతేనే ఉంటుంది. వద్దన్నా కూడా దాని ప్రయత్నం చేయండి. సామాజికంగా మేమెంతో మాకంట అనే డిమాండ్ను మీరు ఆచరణ చేసి చూపించండి. ఈ రిజర్వేషన్లు పెట్టి ఒకరి మీద ఒకరు ఆరోపణ చేసుకోండి. ఇంకొక మాట చెప్పి దీన్ని ముగిస్తాను. ఏం లేదు, రేపు అసెంబ్లీ సాక్షిగా జరిగేదానికి తొండాటి ఎందుకు ఆడుతుండ్రు, ఏం పరిష్కారం చెప్తాయి. తొండాటి ఏం ఆడుతుండ్రు అంటే ఇప్పుడు 6 కమిటీ మినిస్టర్ల కమిటీ వేసాం. మినిస్టర్లకి ఏం తెలుసు కనుక ఈ కమిటీలో వాళ్ళు ఏం చర్చిస్తారు? అభిషేక్ మను ఆయన స్పష్టంగా చెప్పిండు. ఇది ఇంకో ఆలస్యం లేదా, నాలాంటి అడ్వకేట్ కూడా చెప్పిన మాట ఏంటంటే వీళ్ళు సుప్రీంకోర్టుకు పోవాలన్నాడు. అదే చెప్పిండు. సుప్రీంకోర్టుకు పోయి ఓ పిటిషన్ వేస్తారమ్మా. జరగబోయే కూడా చెప్తున్నాను రోజా గారు. ఓ పిటిషన్ వేస్తారు. ఏమని అంటే, అయ్యా బిల్లు ఏమో 3 నెలలు అయిపోతుంది, సరిగ్గా 7వ తారీఖు సెప్టెంబర్ 7వ తారీఖున నేను భవిష్యత్తు చెప్తున్నా. సెప్టెంబర్ 7వ తారీఖు నాడుకు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ నుండి 3 నెలలు అయిపోతుంది. ఈ బిల్లు పంపి 3 నెలలు అయిపోయింది. మీరు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం మనం ఇవ్వాలి కదా రాష్ట్రపతి, మరి ఎందుకు ఇస్తలేడు అయ్యా అని అమాయకంగా పిటిషన్ వేస్తారు. అప్పుడు నెంబర్ అవుతుంది. పిటిషన్ నెంబర్ కాగానే వాళ్ళు ఏం చేస్తారు, చూసినామా మేము సుప్రీంకోర్టులో పోయినాం, అది అమలు కాయాక మేము ఏం చేయలేమంటారు. ఇక్కడికి వచ్చి ఏం చెప్తారంటే హైకోర్టు మందలిస్తుంది. హైకోర్టు 30 సెప్టెంబర్ ఉంది కదా ఇక్కడ. ఇక్కడ ఏం చేస్తారంటే సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది అమ్మా సార్, మరి ఏం చేయాలని వీళ్ళు ఇక్కడ పిటిషన్ వేసుకుంటారు. హైకోర్టు కూడా ఏం చేయలేదు. సుప్రీంకోర్టు పిటిషన్ పెండింగ్ లో ఉంది కనుక వీళ్ళు వాయిదా ఇస్తారు. అక్టోబర్ 2 కాదు నవంబర్ దాకా ఎన్నికలు జరగవు. చూడండి వాయిదా పడుతుందో లేవు. చూడండి బీసీ రిజర్వేషన్ ఎండ్ కార్డు సుప్రీంకోర్టులో పడుతుంది. సుప్రీంకోర్టు పిటిషన్ వేస్తారు, ఇక్కడ ఎండ్ కార్డు పడుతుంది. చేద్దాం అనుకోండి. ఎంత ఆలోచన. ఒక్క మాట నన్ను కొంచెం ఆపకండి. ఒక 2 నిమిషం. ఏమంటానంటే ఎంత దుర్మార్గం అంటే రేపు మనం మిత్రమాస అంటే రేపు వచ్చే 10-20 తారీఖు నుంచి బతుకమ్మ పండుగ వస్తుంది. తర్వాత దసరా వస్తుంది, తర్వాత దీపావళి వస్తుంది. ఇప్పుడు వర్షాలతో చేస్తున్నాం, యూరియా లేదు. ఇప్పుడు ఎలక్షన్ జరుపుతారు ఎవరైనా? ఈ వర్షకాలు ఎవరు జరపలేరు. కనుక లీగల్ గా సుప్రీంకోర్టు ఒక పిటిషన్ వేసి వీళ్ళు ఎన్నికల వాయిదాకు ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క మాట చెప్పి ముగిస్తారు. ఇక కాళేశ్వరం కమిషన్ అంటారా, కమిషన్ రిపోర్టుని ఇప్పటికే బయట పెట్టిండ్రు. తప్పు అంటున్నాను నేను. మొదటి హైకోర్టు అనకముందే తప్పు అన్నాను, వీళ్ళందరూ వ్యతిరేకించారు. నేనేమంటున్నానంటే మొన్న హైకోర్టు ఏమన్నది, మీరు ఎందుకు బయట పెట్టారు, దాని ఏ వెబ్సైట్లు ఎక్కడున్నా తీసేయమన్నదా లేదా? వీళ్ళు తప్పు కదా అంటే దీనికి ఉత్సాహం వస్తుంది. నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నా, స్పష్టంగా ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా, మరి భద్రాద్రి యాదాద్రి రిపోర్ట్ వచ్చి 4 నెలలు అవుతుంది కదా, ఎందుకు బయట పెడతలేదు మీరు? అందులో ఏం పసలేదు. కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, ఎవరి మీద, హరీష్ రావు ఎవరి మీద దాని మీద ఆరోపణలు లేవన్నట్టే కదా. అది బయట పెట్టండి. 4 నెలల చేతి బయట పెడతలేదు. ఇది ఎందుకు వచ్చిందంటే ఇది ఖచ్చితంగా రాజకీయ కమిషన్. నేను సుప్రీంకోర్టు హైకోర్టు అనముందు చెప్తున్నా. నేను కాళేశ్వరం కమిషన్ రాజకీయ కమిషన్. బిగ్ బాస్ ఎవరైనా ప్రశ్న వేసినప్పుడే టీసీ కమిషన్ దాని యొక్క నైతికత నేను ప్రశ్నించిన, మీడియా ప్రకారం ప్రశ్నించాను. తప్పు ఇది. ఎందుకంటే ఆయన ఏం చేసిండు, రోగి ఏది కోరిండో వైద్యుడు అదే ఇచ్చిండు. ఈ రిపోర్టు రేపు కోర్టు తీర్పు కాదు. నేను చెప్తున్నా,
ఏ కోర్టునైనా కొట్టేయబడుతుంది ఈ రిపోర్టు. ఎందుకంటే రాజకీయ ప్రేరేపిత రిపోర్ట్ గా ఆయన వారు భావించారు. రైట్. కానీ అట్లా నీ అవినీతి లేదా? కాళేశ్వరంలో బొచ్చినంత అవినీతి ఉన్నది. 4 పట్టుకుంటే 600 కోట్ల ఆస్తులు వెళ్ళాయి. సమస్య లేదు. కనుక అవినీతి ఉన్నది, కానీ దాన్ని చేసిన పద్ధతి కాంగ్రెస్ పార్టీ తప్పు అంటున్నారు. ఈ 2 విషయాలు స్పష్టత ఇచ్చిన మీ ఇష్టం. నన్ను మాట్లాడించిన మాట్లాడకపోయినా చెప్పేది